నీకెవ్వరూ జడేయట్లేదు కదా, రేపటి నుంచి నీకు నేను వేస్తాను, సరేనా? మామగారు, మీరు కూడా రండి. తలకి నూనె రాసి జడ వేస్తాను. మరే మీతో తలకి నూనె రాయించుకుని జడ్లేయించుకోవడమే నా పని, ఇంకేమీ లేదు. నోరు మూసుకుని మీ పనులు మీరు చూసుకోండి. మా అందరిది ఒక దారి అయితే ఈ ముసల్దాంది ఒక దారి. మంచి మాటలు దీని చెవికి అస్సలే పట్టవు. నీకు జడ మోడల్ నచ్చిందా? అయిపోయింది అత్తయ్య. అమ్మగారు, ఏంటే నీకు కూడా జడేయాలా ఏంటి? అంటే అమ్మా, నాకు ఒక 50,000 డబ్బులు అవసరం ఉండి వచ్చానమ్మా. 50,000? ఎందుకే? నా బిడ్డ కడుపుతో ఉందని నీకు ఆల్రెడీ చెప్పాను కదమ్మా, దానికి సీమంతం చెయ్యాలి. ఖర్చులకి డబ్బులు తక్కువయ్యాయమ్మా, కొంచెం సర్దితే నేను మళ్ళీ ఎలాగోలా ఇచ్చేస్తానమ్మా. డబ్బు లేనప్పుడు అప్పు చేసి ఫంక్షన్ చెయ్యాల్సిన అవసరం ఏంటే? ఎచ్చురికి పోతున్నావు, ఎచ్చురికి. అలా అంటారేంటమ్మా? బంధువులు, ముత్తైదువులు, కావలసిన వాళ్ళు అందరూ ఆశీర్వదిస్తేనే కదా తల్లికి బిడ్డకి మంచి జరుగుతుంది. మేవెంత లేనోళ్ళమైనా కావచ్చు, కానీ మాకు మా బిడ్డ బాగోగుల కంటే డబ్బేం ముఖ్యం కాదు కదమ్మా. ఏడ్చావులే, నాకు తెలియని నీతులు చెప్పుకొస్తున్నావు. పనైపోయింది కదా, ఇక పో. ఇదిగో, నువ్వు ఆవిడ మాటలేం పట్టించుకోకు. నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా.